నీ ప్రాబ్లం నాకు అనవసరం. నాకేదైనా 1 వీక్లో చెప్పు. నువ్వు లేట్ చేస్తే నేను వేరే అతన్ని చూసుకుంటాను. శశిధర్ సరే అని వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సితార పట్నంలో ఉద్యోగం చేస్తున్న తన స్నేహితురాలు శాంభవిని కలుస్తుంది. కొన్నాళ్లపాటు నేను కూడా నీ దగ్గరే ఉంటానే. నాకు కూడా ఏదైనా టైలరింగ్ షాప్లో ఉద్యోగం ఉంటే చూసి పెడతావా? అంటే ఏంటే, ఇప్పుడు కూడా నాకింతే రాసిపెట్టి ఉందిలే అని తృప్తిపడి బతకాలనుకుంటున్నావా? మనస్ఫూర్తిగా కాకపోయినా ఇప్పుడు కూడా నాకు కాస్తో కూస్తో సంతోషంగానే ఉందే. జీవితంలో పెళ్లి కాదనుకున్నాను, కానీ అయ్యింది. కొన్నాళ్లైనా ఒక వ్యక్తికి ఇల్లాలిగా, ఒక ఇంటికి కోడలిగా బతికాను. అసలేం లేని దాంతో పోలిస్తే అది చాలదా? నీ పిచ్చి ఫిలాసఫీ పక్కన పెట్టు. నీ అమ్మా నాన్నని తీసుకెళ్లి నీ భర్తని నిలదీసి అడుగు. మళ్ళీ నీ కాపురం చక్కబెట్టుకో. వాళ్ళందరూ మళ్ళీ నన్ను నా భర్తతో కలిసి ఉంచగలరు, కానీ మనస్ఫూర్తిగా, ప్రేమగా ఆయన చేత నాతో కాపురం చేయించలేరు కదే. ఇప్పుడిలా ఉండి మాత్రం నీ కొరిగేదేముందిలే. ఏదో ఒక రోజు నా భర్త నా గురించి తెలుసుకొని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తాడన్న ఆశ. అలా కాకుండా నేను మా వాళ్ళని తీసుకెళ్లి గొడవ చేస్తే ఆయన దక్కుతాడనే నమ్మకం లేకపోగా ఆయన మనసులో నాపై కోపం ఏర్పడుతుంది. అప్పుడు ముందు ముందు రోజుల్లో ఆయనకై ఆయనే నా గురించి ఆలోచించి మళ్ళీ నన్ను ఏలుకుందామన్న ఆలోచన కూడా చేయడానికి ఇష్టపడాడు కదా. నువ్వు చెప్పింది జరిగే అవకాశమే లేదు. కనీసం నేను చెప్పినట్టు చేస్తేనైనా 50% అవకాశం ఉంటుంది. ఆ 50% అవకాశం కూడా ఆయనకి ఇష్టం లేకుండా జరిగేదే కదే. ఇష్టం లేకుండా జరిగేదైనా ఏదైనా నువ్వైతే అత్తరింట్లోనే ఉంటావు కదా. దానివల్ల ఉపయోగమేంటి? నీకేమైనా మైండ్ పోయిందంటే విడాకులు ఇవ్వాలనుకుంటున్నవాడు మళ్ళీ నీకోసం ఎందుకొస్తాడు? దానికి నా దగ్గర సమాధానం లేదే. కాలమే సమాధానం చెప్తుంది. జీవితాన్నెవరైనా కాలానికి వదిలేస్తారా? కొన్ని జీవితాలకి తప్పదు శాంభవి, అందులో నాదొకటి. ఒకవేళ నువ్వు నమ్మినా రాబోయే కాలం నీకనుకూలంగా లేకపోతే, నీ భర్త ఎప్పటికీ నీకోసం రాకపోతే? అప్పటి వరకు అనుభవించిన గత జ్ఞాపకాలతోనే నా జీవితాన్ని వెళ్లదీస్తాను. అయితే నువ్వు కూడా ఇంకో పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఒక్క పెళ్లికే దిక్కులేదు గాని మళ్ళీ ఇంకో పెళ్ళా? ప్లీజ్ అర్థం చేసుకోవే అని బ్రతిమాలుతుంది. సర్లే, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మా నాన్నకి తెలియకూడదు. నేను నా అత్తారింట్లో ఉన్నానని వాళ్ళు అనుకోవాలి. అలాగేలే అంటూ సితార వైపే చూస్తుంది. అది గమనించిన సితార, నీ దగ్గర అడగడానికి చాలా ప్రశ్నలుండొచ్చు, కానీ నా దగ్గర చెప్పడానికి ఒక్క సమాధానం కూడా లేదు. కాలం నా జీవితాన్ని ఎటు తీసుకెళ్తే అటు వెళ్లే పరిస్థితిలో నేనున్నాను. నీలాగా ఆలోచించే వాళ్ళని నేనెక్కడా చూడలేదే. నిజమైన జీవిత తత్వం బోధపడితే అలాగే ఆలోచిస్తారులే. శాంభవి ఒక టైలరింగ్ షాప్లో సితారకి పని కల్పిస్తుంది. సితార ప్రతిరోజు పనికెళ్తుంది. ఒకరోజు శశిధర్ సితార పుట్టింటికొస్తాడు. ఇంటి బయటే నిలబడి సితారా సితారా అంటూ కేకలేస్తాడు. నరసయ్య, భ్రమరాంబ బయటకొస్తారు. అల్లుడు గారు, మీరా లోపలికి రండి. అవసరం లేదు, సితారని పిలవండి. అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా అల్లుడు గారు. నా దగ్గర ఎందుకుంటుంది? నేను తనను వదిలేశాను కదా. ఆ మాట వినగానే నరసయ్య, భ్రమరాంబ కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అది విని ఆశ్చర్యపోయారు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అంటే మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? లేదు బాబూ అయితే వినండి అని విషయం మొత్తం చెప్పాడు. అల్లుడు గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకు అన్యాయం చేయకండి. మీకోసం నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పనిమీద ఊరికొచ్చిన శాంభవి సితార ఇంటి దగ్గర జరుగుతున్న విషయం చూసి వెంటనే సితారకి ఫోన్ చేసి చెప్పింది. సితార హడావిడిగా బయలుదేరి ఇంటికొస్తుంది. ఈ విషయం మాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాళ్లమ్మా? బాధపడుతూ కూర్చునేవాళ్లు, అంతే కదా. అల్లుడు గారిని ఒప్పించి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా తల్లి. ఆ అవకాశమే ఉంటే నేనే చెప్పేదాన్ని కదా నాన్న. మరిప్పుడు నీ జీవితం ఏంటమ్మా? దేవుడెటు నడిపిస్తే అటు వెళ్తాను. ఇంతకీ ఆయనేం చెప్పి వెళ్లారు?
నిన్ను అదేదో లాయర్ గారి ఆఫీస్కి రమ్మని చెప్పి చిరునామా కాగితం ఇచ్చి వెళ్లారు. దాన్ని తీసుకుని బయలుదేరబోతుంది సితార. మేం కూడా నీతో పాటు వస్తామమ్మా. వద్దమ్మా, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి లాయర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుంది. అక్కడే సితార కోసం ఎదురు చూస్తున్నాడు శశిధర్. చూడమా, నువ్వు కూడా సంతకం పెడితే మీకు వెంటనే విడాకులు వచ్చేస్తాయి. సితార ఆలోచిస్తూ ఉంది. నువ్వంటే ఇష్టం లేకపోయినా అతను మంచివాడు కాబట్టి నీపై ఎటువంటి నిందలు వేయడానికి ఒప్పుకోలేదు. కాబట్టి ఆ గౌరవాన్ని నువ్వు కూడా కాపాడుకో అని అంతకుముందు వాళ్ల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తాడు. అది విన్న సితార భర్త వైపు కృతజ్ఞతగా చూస్తుంది. ఆ విషయంలో సితారకి భర్తపైన ఎనలేని గౌరవం వస్తుంది. నీకు భరణం ఎంత కావాలో చెప్పమ్మా, ఇప్పిస్తాను. ఆయనిష్టం. ఆయనకెంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వమనండి. ఒకవేళ ఆయనకసలు ఇవ్వాలని లేకపోయినా అడగను. ఆయన్ని ఇబ్బంది పెట్టను. అదేంటమ్మా? నేను నాకు దొరికిన దాంతోనే సంతృప్తి పడతాను సార్. నా దగ్గర లేని దానికోసం అర్రలు చాచను. నాకు దక్కని దానికోసం ఆశపడను. ఎవరిదో సొమ్ము తేరగా నాకొచ్చేయాలని ఆరాటపడను అని మరుక్షణం ఆలోచించకుండా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయింది. లాయర్ బిత్తరపోయి వెళ్తున్న సితార వైపు అలాగే చూస్తున్నాడు. ఏవయ్యా శశిధర్, ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం ఇంత గొప్ప భార్య నన్ను వదులుకుంటుంది. భరణాల కోసం మొగుళ్ళని నానా రకాలుగా హింసించే పెళ్లాలున్న రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించని ఇలాంటి భార్య ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. నాకు నోట మాట రావట్లేదనుకో. నా సర్వీస్లో ఇలాంటి గొప్ప భార్యని చూడలేదు. నీ భార్య కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన పోసుకోవాలనిపించింది. ఆ అమ్మాయి గొప్ప వ్యక్తిత్వానికి దాసోహమైపోయాను. తన ముందు కోట్ల ఆస్తి కూడా దిగరుడిపోయినయ్యా. అవన్నీ తన కాలిగూటికి సరిపోవు అని సితార వ్యక్తిత్వాన్ని తెగ పొగిడేస్తాడు. లాయర్ మాటలకు శశిధర్కి తనకి తెలియకుండానే అతని మనసు పొరల్లో ఎక్కడో చివుక్కుమంది. కేస్ కోర్టుకొస్తుంది. సితార తల్లి తండ్రి, శశిధర్ తల్లి తండ్రితో పాటు శాంభవి కూడా కోర్టులో కూర్చొని ఉంది. లాయర్ జడ్జి గారికి సమర్పించిన పత్రాలలో సితార గొప్పతనం గురించి, శశిధర్ డబ్బు ఆశ గురించి రాస్తాడు. ఎలాగైనా ఈ విడాకులు రద్దు చేయాలని కోరుతున్నట్టు చివర్లో విన్నవించుకుంటాడు. అది మొత్తం చదువుతుంది లేడీ జడ్జ్. అమ్మాయి, నీకీ విడాకులు ఇష్టమేనా? ఇష్టమే మేడం. సమర్పించిన ఈ పత్రాలు బట్టి చూస్తే నువ్వీ విడాకులు నీ ఇష్టపూర్వకంగా ఇస్తున్నట్టు లేదే. నా భర్త చాలా మంచివాడు. ఆయన సంతోషం కోసం నేను విడాకులివ్వాలనుకుంటున్నాను. నా భర్త సంతోషం కోసం నా తాళిని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాను. నీకు విడాకులివ్వాలనుకుంటున్న నీ భర్తలో నువ్వు చూసిన ఆ మంచితనమేంటో మాకు కాస్త చెప్తావా? కోర్టులో విడాకులు పొందటం కోసం తమ భార్యలకి లేనిపోని అక్రమ సంబంధాలంటగట్టే భర్తలున్న ఈ రోజుల్లో నా భర్త మాత్రం నేనంటే ఇష్టం లేకపోయినా నా మీద అలాంటి నింద వేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. అదే ఆయనలో నేను చూసిన గొప్ప వ్యక్తిత్వం, మంచితనం. సితార మాటలకి శశిధర్ ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తున్నాడు. అతని గుండెల్లో ఏదో ఆవేదన, అలజడి మొదలవుతుంది. తెలియని బాధ అతని మనసుని మెలిపెడుతుంది. శశిధర్ ప్రమేయం లేకుండానే అతని కళ్ల వెంట కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. ఇలాంటి డివోర్స్ కేస్కి నా సర్వీస్లో నేనెప్పుడూ అటెండ్ అవ్వలేదు, తీర్పివ్వలేదు, కనీసం చూడలేదు, వినలేదు కూడా. మన భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఇలాంటి కేసుల్లో మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాగైనా భార్యాభర్తల్ని కలిసి ఉంచాలనేదే. ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇరువురికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తీర్పుని ఆలస్యం చేస్తుంది కోర్టు. కానీ నువ్వు ఆవేశంతో కాకుండా ఎంతో ఆలోచించి నీ భర్తకి విడాకులివ్వడానికి సిద్ధపడ్డావని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నీకు విడాకులు మంజూరు చేస్తున్నాను అని విడాకుల పత్రాల మీద సంతకాలు చేయబోతుంది. నాకీ విడాకులొద్దు మేడం అని గట్టిగా అరుస్తాడు శశిధర్. అందరూ ఆశ్చర్యంగా శశిధర్ వైపు చూస్తారు. నా భార్య గొప్పతనం నాకు తెలిసొచ్చింది. నాకు డబ్బొద్దు, నా భార్య కావాలి. దయచేసి విడాకులు రద్దు చెయ్యండి. అది విని లాయర్, జడ్జ్, శాంభవి, సితార తల్లిదండ్రులు
శశిధర్ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. సితార ఆనందానికి హద్దుండదు. తన కళ్ల వెంట ఆనంద బాష్పాలొస్తాయి. అలాగే అని విడాకులు రద్దు చేస్తుంది జడ్జ్. సితార దగ్గరికొచ్చి క్షమాపణ కోరాడు శశిధర్. సితార ఒప్పుకోలుగా చూస్తుంది. అందరూ సంతోషంగా బయలుదేరతారు.